Hi friends, once again welcome to all to Harshit PK ఛానల్. లాస్ట్ వీడియోలో రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది కదా. మామూలుగా మనం నెట్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టాలనుకుంటే కనుక ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని, ఎస్సీ ఎస్టీకి ఎన్ని, ఫీజు ఏంటి, అవన్నీ మనం అక్కడ అంత క్షుణ్ణంగా క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసే అంత టైము నెట్ సెంటర్ ఆయన మనకి ఇవ్వడనమాట. మనకి తెలియదు కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సరిగా మనం ఇవ్వలేకపోతాం. ఏ పోస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి తర్వాత బాధపడతాం. కాబట్టి మనకు మనమే ఫ్రీగా ఇంట్లో అప్లై చేసుకునే విధంగా ఉంటే కనుక మనకి నచ్చిన పోస్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈ వీడియో మీకోసమే అనమాట. ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇది టోటల్ వీడియో. ముందుగా మనం మొబైల్లో లేదా ల్యాప్టాప్లో గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఆర్ఆర్బి అప్లై అని మనం టైప్ చేసుకోవాలి. ఆర్ఆర్బి అప్లై అని టైప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చే లింక్ మాత్రమే మనం క్లిక్ చేయాలి. అది అఫీషియల్ అప్లికేషన్ వెబ్సైట్ అనమాట. కింద ఇండియన్ రైల్వే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, బట్ అప్లికేషన్కి వేరే వెబ్సైట్ ఇచ్చిందనమాట రైల్వే. సో ఇలా మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం చూసుకుంటే కనుక ప్రజెంట్ ఇండియన్ రైల్వేలో ఉన్న నోటిఫికేషన్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం అప్లైలోకి వెళ్ళి క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని 2 ఆప్షన్స్ చూపిస్తుంది కదా. ఆల్రెడీ మనకి అకౌంట్ ఉంటే కనుక కింద లాగిన్ చేయాలి, లేదంటే కొత్తగా మనము లాగిన్ అవుతుంటే కనుక క్రియేట్ అన్ అకౌంట్ అని పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది కాబట్టి మనం లాగిన్లోకి వెళ్ళిపోతాం అనమాట. అది ఏ విధంగా అనేది మనం తెలుసుకుందాము. మనం లాగిన్ చేసినప్పుడు అంటే రిజిస్టర్ చేసినప్పుడు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటాం కదా. అయితే మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి, సో ఆ రెండింటిలో మనం దేంతో అయితే రిజిస్టర్ అయ్యామో అది మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కింద పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ పాస్వర్డ్ కానీ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి మనం రీసెట్ చేయొచ్చు అనమాట. అది కూడా ఏ విధంగా అనేది మీకు వేరే వీడియోలో చెప్తా. ఈ వీడియోలో చెప్తే లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. సో మనం యాక్చువల్లీ నేను కూడా ఫర్గట్ అంటే పాస్వర్డ్ మర్చిపోవడం జరిగింది. ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా మళ్ళీ రీసెట్ చేసుకున్నాను. ఓకేనండి. మనం ఫర్గట్ పాస్వర్డ్తో ఏ విధంగా రీసెట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ చేసే ముందు ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబో అని ఉంది కదా, అక్కడ చెక్ బాక్స్ని టిక్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆధార్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. అక్కడ మనం జనరేట్ ఆధార్ ఓటీపీ అని మీద క్లిక్ చేస్తే కనుక మనం ఆధార్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం కింద చెక్ బాక్స్ని టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత కింద రైట్ సైడ్లో వెరిఫై ఉంది కదా, వెరిఫై క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతాం అన్నమాట. ఇక్కడ మనకి పైన చూసుకుంటే లెఫ్ట్లో ఆన్లైన్ అప్లికేషన్ లేదా అప్లికేషన్ హిస్టరీ అని చూపిస్తుంది కదా. ఇప్పటి వరకు మనం ఇండియన్ రైల్వేలో ఎన్ని అప్లికేషన్లు అయితే పెట్టామో ఆ అప్లికేషన్లన్నీ చూపిస్తుంది. అండ్ పక్కనే ఆన్లైన్ అప్లికేషన్ అని చూపిస్తుంది కదా, అక్కడికి వెళ్తే కనుక మనం న్యూ నోటిఫికేషన్ ఏదైతే అప్లై చేయాలనుకుంటామో అక్కడికి వెళ్ళి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి 2 నోటిఫికేషన్లు అయితే చూపిస్తుంది. ఒకటి ఆర్ఆర్బి గ్రూప్ డి 32,000 నోటిఫికేషన్, ఒకటి కింద మినిస్టీరియల్ వేరియస్ పోస్ట్ అని చెప్పి అది వేరే నోటిఫికేషన్ అనమాట. ప్రజెంట్ 2 నోటిఫికేషన్లు ఉన్నాయి. మనం ఏ నోటిఫికేషన్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి ఏ జోన్ అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ జోన్ని సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత కింద ఒక టిక్ బాక్స్ ఉంది కదా, ఐఎమ్ నాట్ డిబార్డ్ ఫ్రమ్ ఎనీ ఆర్ఆర్బి ఆర్ఆర్సి అని చెప్పేసి ఉంది కదా. అంటే ఇప్పటి వరకు ఏ రైల్వే బోర్డు నుంచి మనం డిబార్ అవ్వలేదని చెప్పేసి మనం ఒప్పుకున్నట్లు అనమాట. అది టిక్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మనం క్లిక్ చేయాలి. ముంబై బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ముంబై బోర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత దిస్ డేటా ఈజ్ ఫెచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ సేవ్డ్ డేటా. చెక్ ఆల్ డీటెయిల్స్ అని చెప్పి అడుగుతుందనమాట. మనం రిజిస్టర్ చేసినప్పుడు మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఉంటాం కదా, ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మన డేట్ ఆఫ్ బర్త్, మన నేము, లొకేషన్ అన్నీ కూడా, మన పేరెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మన కమ్యూనిటీ, పర్సనల్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుని సేవ్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయితే సేవ్ అనేది అయింది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ స్టెప్లో కూడా డేటా అడుగుతుందన్నమాట. ఇక్కడ కూడా మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవడమే అనమాట. స్టెప్ బై స్టెప్ మనం ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఎప్పుడైతే మనం క్రియేట్ అకౌంట్ ఉంటుందో అప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అవే ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. వన్స్ మనం రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ప్రతి అప్లికేషన్కి ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ స్టెప్ అయిపోయింది. ఇక్కడ కూడా సేవ్ అని మనం క్లిక్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్తామన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మనం ఈ జాబ్కి ఏదైతే అవసరమో 10th కాబట్టి 10th ఒక్కటే తీసుకుంటుంది. లేదు ఇంటర్మీడియట్, డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ మీద, డిగ్రీ మీద పడిన పోస్టులకి మనం ఇక్కడ యాడ్ అని రైట్ సైడ్ కింద చూపిస్తుంది కదా, యాడ్ అని క్లిక్ చేసి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి కావాల్సినవి ఐటీఐ, న్యాక్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఉంటే. లేదంటే మనం నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్ అనమాట. ఇక్కడ మనకి ఫోటో అడుగుతుంది, తర్వాత సిగ్నేచర్ అడుగుతుంది. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా వినాలి. మీకు గత వీడియోలో చెప్పాను కదా అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఫోటో అండ్ సిగ్నేచరు ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి, లేదంటే రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటనేది ఇక్కడ చూసుకుందాం. ఫోటో ఫ్రంట్ వ్యూలో మాత్రమే ఉండాలి. క్యాప్ పెట్టుకుని ఉండొద్దు, కళ్ళజోడు పెట్టుకుని ఉండొద్దు, సైడ్ యాంగిల్లో ఉండొద్దు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్లియర్గా వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. కేబీస్ ఎంత అయితే అడిగాడో అంత కేబీలో మనం సెట్ చేసుకోవాలి. 30 నుంచి 50 కేబీస్లో మాత్రమే ఉండాలి. అలా అయితేనే తీసుకుంటుంది. ఎక్కువ కేబీస్, ఎంబీస్లో ఉంటే ఫోటో యాక్సెప్ట్ చేయదు. తర్వాత సిగ్నేచర్ కూడా అదేవిధంగా మనం వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో మాత్రమే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మనం అప్లోడ్ చేసేటప్పుడు కేబీసు కాకపోతే అంటే బ్యాక్గ్రౌండ్ అలాంటివి సెట్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి సెట్ అవ్వకపోతే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇమేజ్ రీసైజర్ అని మనం టైప్ చేసి దాంట్లో మన ఫోటో అప్లోడ్ చేసి సరైన మనకు కావాల్సిన కేబీస్లో మనం మార్చుకోవచ్చు. ఇమేజ్ రీసైజర్ అని మనం వెళ్తే కనుక దాంట్లో మనకి ఎంత కేబీస్లో కావాలో బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడానికి, హైటు, విడ్త్, లెంత్ మార్చుకోవడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్ రీసైజర్ అని చెప్పేసి. దాని మీద కూడా నెక్స్ట్ మనం ఇంకో వీడియో చేద్దాము. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఫోటోని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ని కూడా ఈ విధంగా మనం కేబీస్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. మనం ఫోటో తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసి ఇంకా ఇక్కడ ఇలా ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. మనం ఓకే కొట్టిన తర్వాత కింద సేవ్ అని క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత మనం పోస్ట్ ప్రిఫరెన్స్, మనకి ఏ పోస్ట్ మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి నచ్చిన పోస్ట్ని మనం ఇక్కడ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రయారిటీకి ఇవ్వచ్చు. సో మనం అసిస్టెంట్ వర్క్షాపు, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, క్యారేజ్ అండ్ వ్యాగన్స్, పాయింట్స్ మ్యాన్, ట్రాక్ మెయింటైనర్, ఇలా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కదా. మీ ప్రిఫరెన్స్ బట్టి ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. 1, 2 పెడదామంటే కాదు, మొత్తం అన్నీ కూడా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా అన్ని పోస్టులు కూడాను 1 by 1 ఆర్డర్లో క్లిక్ చేస్తే కనుక మనకి మీ ప్రిఫరెన్స్ అనేది పక్కన వస్తుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ మరొకసారి చెక్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ ఎన్క్లోజ్డ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పి ఉంది కదా. సో
సో, అది క్లిక్ చేసుకున్న తర్వాత మీ ప్లేస్ ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ అండ్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా! ఒకసారి ప్రివ్యూ చూసుకో ముందు సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి టోటల్‌గా. ఏవైనా మిస్టేక్స్, కరెక్షన్స్ ఏవైనా ఉంటే గనక మళ్ళీ మనం బ్యాక్ చేసుకొని మార్చుకోవచ్చు. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ ఉన్నాయి కదా! ఆ కేటగిరీ ఏవైతే మీకు ఎలిజిబుల్ ఉంటుందో అవి మీరు ఆప్షన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీకు పేమెంట్ అడుగుతుంది. జనరల్ ఓబీసీ క్యాండిడేట్లకి 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడాను, ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ వీళ్ళకి 250 రూపీస్ ముందే చెప్పుకున్నాం కదా నోటిఫికేషన్ వీడియోలో. సో, ఈ విధంగా మనం పే చేసుకోవాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా అయినా మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి యూపీఐ ద్వారా నేను పేమెంట్ చేస్తున్నాను కాబట్టి క్యూఆర్ కోడ్ వచ్చింది. క్యూఆర్ కోడ్ని మనం ఫోన్లో స్కానర్ ఓపెన్ చేసి మనం పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి కన్ఫర్మేషన్ స్లిప్ అనేది వస్తుంది. అంటే పేమెంట్ కంప్లీట్ అయినట్టు మనకి ఒక స్లిప్ అనేది చూపిస్తుంది. అది మనం సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మనకి అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు చూపిస్తుంది. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా పేమెంట్ రిసిప్ట్ అనేది చూపిస్తుంది కదా! పేమెంట్ రిసిప్ట్ చూసిన తర్వాత మనం రైట్ సైడ్లో ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి సేవ్ అని వస్తుంది. మనం మన మొబైల్లో కానీ ల్యాప్టాప్లో పీడిఎఫ్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా సేవ్ చేసుకుని పెట్టుకుంటే మనం పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు మనకు ఒక ప్రూఫ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ మన అప్లికేషన్ అనేది పైన చూపిస్తుంది. ఇంతకుముందు పెట్టిన అప్లికేషన్స్ కింద చూపిస్తాయి. రీసెంట్గా పెట్టిందనమాట పైన చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది కదా! అది మనం రీసెంట్గా పెట్టిన అప్లికేషన్ అనమాట. ఇప్పుడు పెట్టిన అప్లికేషన్ అని మనం తెలుసుకోవచ్చు. అది పేమెంట్ హిస్టరీ చెక్ చేసుకోవడానికి ఇంకొంచెం మనం వెయిట్ చేయాలన్నమాట. వెంటనే మనకు చూపించదు. సో, సక్సెస్ఫుల్గా మనం గ్రూప్ డి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం అప్లై చేసిన క్యాండిడేట్స్ ఇప్పటి వరకు అకౌంట్ క్రియేట్ చేయకపోతే నెక్స్ట్ వీడియో అకౌంట్ క్రియేట్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. సో, అప్పటి వరకు నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో పూర్తి వరకు చూసినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ అండి. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ హర్షిత్ పీకే ఛానల్.